అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అక్కడ నుంచి మనము వెరిఫై చేయడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిఐ సంతోష్ అండ్ ఎస్ఐ అండ్ మనము ఆల్మోస్ట్ గా 4-5 days దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ అవన్నీ చెక్ చేయడం మనకు అక్యూజ్డ్ అండ్ మనకు విక్టిమ్ డీటెయిల్స్ అప్పటిదాకా మనకు విక్టిమ్ మనకు తెలియదు. ఎందుకంటే చంపిన వాడు చనిపోయిన వాడు మన ప్రాంతం వాడు. సో మనం వెరిఫై చేస్తే ఇందులో చనిపోయిన అతని పేరు నరేష్, అతని భార్య గౌరీక మరియు అతని పేరమోర్ అమ్మాయి పేరమోర్ ఆంజనేయులతో కలిసి ఒక పథకం ప్రకారం అతన్ని చంపడం జరిగింది. ఇది వివరాలకు వెళ్తే ఈ చనిపోయిన వ్యక్తి నరేష్ కొన్నిసార్లు ఈ ఆంజనేయులు అందరూ కూడా ఇద్దరు కూడా అభివృద్ధి అనిపించారు. ఈ ప్రాసెస్ తో వాళ్ళ కొంచెం పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ఒక ఇండివిజువల్ ఇంటిమేసీ తోటి రిలేషన్ ఏర్పడింది ఈ నామికాకి అనిపించారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయాన్ని భర్త కనిపెట్టాడో ఇంట్లో వాళ్ళని ప్రశ్నించడం ఆయన కొంచెం వేధించడం స్టార్ట్ అయింది. సో నవనీత అండ్ ఈ ఆంజనేయులు ఇద్దరు కలిసి ప్లాన్ చేసేసి ఇతన్ని ఈ పెద్దగుంటకి దేవాలయం తీసుకెళ్ళాలనే ప్లాన్ తోటి బైక్ నెంబర్ ప్లేట్ ని కొంచెం చేంజ్ చేసేసి ఆ బైక్ పైన నరేష్ ని తీసుకొని పెద్దగుంట వెళ్ళి వచ్చే ప్రాసెస్ లో మనకు ఈ ఐసోలేటెడ్ ప్లేస్ లో అతన్ని చంపి అతని కింద పడేసి బలంగా అతని ఛాతి పైన 3-4 times ఎగిరి దుక్కి అతని బ్రేక్స్ మొత్తం డ్యామేజ్ చేసేసి అతన్ని చంపేసి మళ్ళీ అతన్ని పడేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళే క్రమంలో అతను ఎవరు గుర్తుపడుతుందనే ఉద్దేశంతో దగ్గర ఉన్న పెట్రోల్ పర్చేస్ చేసి అతని బాడీ మీద చల్లి తగలబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో మనకు చనిపోయిన వ్యక్తి తెలియదు అండ్ మనకి చంపిన వ్యక్తి తెలియదు. ఇద్దరు కూడా ఎక్కడ వాళ్ళు కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాసులు. ఈ కేసులో ఒక సిటిజన్ మనకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ సిటిజన్ ఆ దారి కూడా వెళ్తున్నప్పుడు ఈ పర్సన్ చూడడం అండ్ అతని గురించి చిన్న ఆనవాళ్ళు ఇవ్వడంతో కేసు క్రాక్ అయింది. ఆ సిటిజన్ పేరు బసి గంగా సింగ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ సామాన్య పోలీస్ తరఫున నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు. ఆ సిటిజన్ ప్రొయాక్టివ్ రోల్ తోటి ఈరోజు ఒక ఘోరమైన మర్డర్ కేసు బయటికి రావడం జరిగింది. అతను ఇచ్చిన ఇన్పుట్ ని సీసీ కెమెరాస్ ని వెరిఫై చేయడం, దాంతో మనము మన దగ్గర పనిచేసే పీసీ సంజయ్, పీసీ రవి, పీసీ సైదయ్య, హోంగార్డ్ ప్రసాద్ అండ్ హోంగార్డ్ బంతిలా ఈ ఆఫీసర్లు అందరూ కూడా రాత్రి భవన్లు గత 5 రోజులుగా దీని మీద వర్క్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం అండ్ ఆ ఇద్దరు అక్యూజ్ కూడా మొత్తం హైదరాబాద్ నుంచి పట్టుకురావడం జరిగింది. ఇదంతా కూడా రెండవది కేవలం ఒక 45 కిలోమీటర్ల క్రితం గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ వ్యాపారస్తులు, గ్రామస్తులు, వాలంటీర్స్ అందరూ కలిసి స్పాన్సర్ చేసుకుని 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఓపెనింగ్ మీరే చేశారు. ఆ కెమెరాల ఆధారంగానే ఈ ఎవరైతే అక్యూజ్ ఆంజనేయులు అతన్ని పట్టుకోవడం జరిగింది. సో గాంధారి ప్రజలకు, ఆ గ్రామస్తులకు, ఆ వ్యాపారులకు కూడా నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తాను. ఫస్ట్ ఎయిడ్ లో కానీ లేకపోతే ఎమర్జెన్సీ పర్సన్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ మీద ఎటువంటి కేసు ఉండవు. అది అందరికీ తెలిసిందే. బట్ ఏమైతుందంటే స్లోగా ఇప్పుడు జెన్జీ మొత్తం జనరేషన్ వాళ్ళు ఏంటంటే మోర్ ఆఫ్ వర్చువల్ అయిపోతున్నారు. అంటే ఫిజికల్ ఎమోషన్స్ కాకుండా వర్చువల్ గా ఎక్కువైపోతున్నారు. అంటే రికార్డింగ్ కానీ కాన్ఫిడెన్స్. సో ఇది ఒకటే పోలీసులే కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరు ఆపాలన్నా సరే ఇది ఒక మన కనీస ధర్మం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టేక్ దెమ్ టు నియరెస్ట్ సేఫ్ ప్లేస్ కానీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేకపోతే సిపిఆర్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక మినిమం గా మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చేయాల్సింది. ఆ కేసు గురించి నేను కామెంట్ చేయలేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ టు సీ. అంటే
దీని గురించి అందరు పబ్లిక్ గా మనకు మనమే ప్రశ్నించుకోవాలి. వాట్ వీఆర్ అనేది మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనం ప్రాపర్ గా గైడ్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనకు చెప్పాలి. ఇలా కాకుండా ఇలా చేస్తుంటే ఒక ప్రాణం నిలబడింది అని ఆ పిల్లలకు చెప్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకు తెలియక చేస్తున్నారు, వాళ్ళకి అవగాహన లేక ఇలా చేయవచ్చు అని వాళ్ళకి తెలియక వాళ్ళు కేవలం వర్చువల్ గా వీడియోస్ రికార్డ్ చేయడం వరకే ఆగిపోయినారు. వాళ్ళకి తెలిస్తే ఒక ప్రాణం కాపాడితే దానికి వచ్చే సంతృప్తి ఆనందం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అంటారు. సో అందరికీ రికగ్నైజ్ చేస్తున్నారు. మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ మిగతా వాళ్ళకి కూడా ప్లీజ్ మీ ఎడ్యుకేట్ చేయండి. ఎవరన్నా ఆపద ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నియరెస్ట్ హాస్పిటల్ కానీ జాయిన్ చేసి లేకపోతే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళ మీద కేసు ఉండడము, వాళ్ళని మాటి మాటికి పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో అనే ఒక భయం మీకు అవసరం లేదు. మీ అనుమతి లేకుండా ఎటువంటిది ఏమీ జరగదు. మీకు ఇబ్బంది పెట్టి ఏ చర్యగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. సో మీరు ఒక ప్రాణాన్ని కాపాడడానికి మీరు ఏం చేసినా సరే యూ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ పబ్లిక్ కి అప్పీల్ చేస్తాము. సో ఇది రైతులు వాళ్ళ దాన్ని ఆరబెడతా ఉంటారు రోడ్ల పైన, వాళ్ళకి మనం చెప్తున్నాము. బట్ వాళ్ళేంటంటే దాన్ని రైతులు తీసుకుంటారు, వాళ్ళ మనిషి ప్రాణం పోయింది. అండ్ ఇదే కాకుండా మనకు 2-3 యాక్సిడెంట్స్ అందులో చనిపోలేదు కాబట్టి మనకి ఇంకా హైలైట్ కాలేదు. వాళ్ళు కూడా కింద పడిపోవడం జరిగింది. ఇది కాకుండా నిన్న పేపర్ వచ్చింది చూసాను, ఆరేసిన ధాన్యం ముందు అతను పడుకున్నాడు. నేషనల్ హైవే 160 ఉంటాడు. అది ఎంత పెద్ద రిస్క్ అనేది అతనికి తెలియదు. అది ఒక వెహికల్ ధాన్యం కొంచెం కలిసినా మళ్ళీ చేసుకోవచ్చు, ధాన్యం కొంచెం పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే సంపాదించవచ్చు. సో రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే దాన్ని చూసుకోవాలి. అండ్ దాన్ని రోడ్డు మీద ఆడడం వల్ల వాళ్ళ ప్రాణానికి కావాలి. అండ్ రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ కి చాలా మేజర్ డేంజరస్ ఉంటుంది. కాబట్టి రైతులకు కానీ మిగతా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ డోంట్ డ్రైవ్ అండ్ గ్రేడ్ ఆన్ ద రోడ్స్. రోడ్స్ మీద డ్రైవ్ చేయకండి. దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉంటే లోకల్ మనం మేనేజ్మెంట్ చేద్దాం. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ సహాయం కావాలన్నా అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ముందుంటాం. బట్ రోడ్డు మీద మనం మారడం వల్ల ఒక మనిషి ప్రాణం పోయి అది ఆ కుటుంబం మొత్తం రోడ్డు పడే అవకాశం ఉంది. సో దానికి ప్రజలంతా సహకరించాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.